హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో సింపుల్ అయిన, ఎంతో టేస్టీ అయిన సూపర్ డెజర్ట్ అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టపడతారనమాట. మరి ఎలా చేసుకోవాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ అయితే తీసి తెచ్చుకోవాలి. నేను వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ వచ్చేసి ఒక 5 వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా ఒక బ్రెడ్ పీస్ని ఈ విధంగా 4 భాగాలకి అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇలాగ మనం ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ అలాగే నెయ్యి వేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా సాలోగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం సాలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసులు అయితే వేసుకోవాలండి. మనకి బ్రెడ్ పీస్ అనేది ఒక పక్కన కాలిన తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్లన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు పాలు అయితే వేసుకోవాలండి. మీకు కొలతల్లో చెప్పాలంటే ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే పడతాయి అన్నమాట అండి. చూసారు కదా, ఇలా ఒక 1/2 లీటర్ వరకు పాలైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలను మనం మరగనివ్వాలన్నమాట అండి. చిన్న మంట మీద ఇలా మరుగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఒక బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు కప్పు వరకు పాలు అయితే వేసుకోవాలండి. ఈ పాలు కాచినవి కాదండి, పచ్చి పాలే. ఇలా ఒక పావు కప్పు వరకు వేసుకున్న తర్వాత మనకి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఉండలేమి లేకుండా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు కూడా మరిగిపోయాయండి. చూసారు కదా, ఈ విధంగా ఒక పొంగు వచ్చేటంత వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనకి మేగడ కట్టకుండా చూసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పంచదార అయితే వేసుకోవాలండి. ఒక 3/4 కప్పు వరకు పంచదార అయితే పడుతుందన్నమాట. మీకు స్పూన్స్తో చెప్పాలంటే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే పడుతుందన్నమాట అండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేటట్టు కనుక అయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా పంచదార అయితే వేసుకున్న తర్వాత ఈ పంచదార మొత్తం కూడా పాలల్లో కలిసిపోయి బాగా కరిగిపోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, పంచదార మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది కదండి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని పాలు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి పిండి అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఒకసారి బాగా కలుపుకుని అప్పుడు మనం పాలల్లో అయితే ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. లేదంటే మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా కలుపుకుంటూ వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది అన్నమాట అండి. చూసారు కదా, ఇలా కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి చిక్కబడేటంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అలా అని మరీ ఎక్కువగా చిక్కబడిపోకూడదు అనమాట. ఇలా చూపిస్తున్న విధంగా మాత్రమే చిక్కబడాలండి. మనకి చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాత మనము ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనకి మేగడ కింద కట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట అండి. మనం మేగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చూసారు కదా, మనకి చల్లారిపోయింది కదండి. ఈ విధంగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది అనమాట అండి. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి. ఇలా ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీస్లు అయితే వేసుకోవాలండి. ఇలా ఒక లేయర్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కస్టర్డ్ మిల్క్ని చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనము
ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు బ్రెడ్ పీస్లు అయితే వేసుకుంటూ ఈ విధంగా మనం కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగిలిన బ్రెడ్ పీస్లన్నీ కూడా ఈ విధంగా పైన ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పైన కనిపించినట్టుగా పెట్టుకోవడం వల్ల మనకి తినేటప్పుడు క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూసారు కదా, బ్రెడ్ పీస్లన్నీ కూడా ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి నట్స్ అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నట్స్ వేసుకుంటే మధ్య మధ్యలో తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు అయితే వేసుకున్నానండి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం అంతా సాఫ్రాన్ పెటల్స్ కూడా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సరేనండి, బాయ్ బాయ్.